వ్యాపార ప్రకటనల స్వరకల్పనలో పరిమళించినటువంటి ప్రతిభతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ సందీప్ చౌతా. ఆయన స్వరపరిచిన ఆణిముత్యాల లాంటి పాటల్లో అగ్రతాంబూలం అందుకున్న పాట అన్నపూర్ణ స్టూడియోస్ వారి ప్రేమ కథ చిత్రంలోని దేవుడు కరుణిస్తాడని అనే పాట. సందీప్ చౌతా మధుర స్వరాలకి సిరివెన్నెల గారు అందమైనటువంటి సాహిత్యంతో జీవం పోశారు. శాస్త్రి గారు రాసినట్టు పదే పదే పాడాలని పెదవులు పలవరించే పాట. రాజేష్ గారు, అనురాధ శ్రీరామ్ గారు పాడినటువంటి పాటని పాడడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీ పార్థసారథి గారిని అండ్ అనురాధ శ్రీరామ్ గారిని. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు. ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధం వేసే ఉన్నదో. ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాక సాగనా. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీడకు చేరే వరకు. నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం, ఈ మాట సత్యం. నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతి క్షణం సుఖమే నిత్యం. పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది. ఇది పాట గుండెలో సదా మోగుతోంది. నేనే నీ కోసం నువ్వే నా కోసం. ఎవరేమి అనుకున్నా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీడకు చేరే వరకు. ప్రేమనే మాటకర్థమే తెలియదు ఇన్నాళ్ళ వరకు. మనసులో అలజడే తెలియదు నిన్ను చేరే వరకు. ఎటెళ్ళేదో జీవితం నువ్వు లేకపోతే. ఎడారిగా మారేదో నువ్వే రాకపోతే. నువ్వు నాతో లేకుంటే నేనంటూ ఉంటానా. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు. స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీడకు చేరే వరకు. ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో
మనసున మనసై బంధం వేసే ఉన్నదో ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాక సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు నేను నీ నీడకు చేరే వరకు. శ్రీ భువనచంద్ర గారి పాటలతో మన పిల్లలు పోటీ పడబోతున్నారు. ఓ చిలక రా చిలక నీ కలలే. భువనచంద్ర గారికి చిలక అనే శబ్దం ఎందుకో చాలా ఇష్టం అని అనుకుంటాను. ఎందుకంటే చిలక అనే మకుటంతో చాలా పాటలు రాశారు ఆయన. నాకు చాలా చక్కటి స్నేహితులు, నాకన్నా సీనియరు. అందాల ఓ మేఘమా నా మాట మన్నించవే. ఎంత బాగా పాడావో చెప్పలేను. ఆ గమకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. కొంగు జారిపోయే వేళ కన్ను కొట్టకే. అదిరే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం. భువనచంద్ర గారికి నాకు నా అనుబంధంలో ఏంటంటే నన్ను ఏమండి అల్లుడు గారు అని పిలిచిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. కవితలని మాటలుగా కన్నులతో వ్రాసాను, మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయ్యో. అంటే ఒక అమ్మాయి మనసు గెలవాలంటే, ఒక అమ్మాయి మనసుకు దగ్గర అవ్వాలంటే, ఒక అమ్మాయి మనసును నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలి కదా. హే బావవి నువ్వు, బావని నేను, ఇద్దరం ఒకటవని. ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా, ఒక సంగతి లాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావు. ఏ కొత్త కాక కిర్రెక్కిపోని, సన్నరైక వెర్రెక్కిపోని. ఎంత బాగుందంటే ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. పడు చూడిని పంచుకుపోయి అందమైన పామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు అని నమ్మిన మానవతా మూర్తి, సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. హే నువ్వేనా నా కళ్ళకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. సంపత్ ఎరగదీసామ్మా. అయ్యో రామ ఈ పామ బలముద్దస్తున్నదే, అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. బ్రైట్ గా పాడావు. బ్రైట్ గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. పువ్వులో మకరందము ఉందే నీ కోసం. మనల్ని ఎవడరా ఆపేది? మనకు రావా గమకాలు? తీర్చుకో ఆదాహము, దాచి పెడతాను నా సర్వము. కండ పెట్టరో కన్ను కొట్టరో ఓ ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నావు ఇంత అందంగా పాడడానికి వీలుగా? వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి. అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. అది రే సరుకు ముదిరే ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటది. చలో చలో యకా యకి చం చం కలేసుకో ప్రియా ప్రియా కం కం. ఈ 7గురిలో ఎవరైతే లీస్ట్ మార్క్స్ గెలుచుకున్నారో వాళ్ళు ఒక్కళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.